మీ మనసంతా నువ్వే సీరియల్లో హీరో యష్ గారితో ఎలా ఉంటది మీ బాండింగ్ అని? ఫ్రెండ్లీగానే ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఒక ఫ్రెండ్లీ బాండింగే ఉంది అందరితో చెప్పాలంటే. ఒక ఫ్యామిలీ లాగా అయిపోయింది. ఇక్కడ కేరళలో నాకు అక్కడ ఒక ఫ్యామిలీ ఎలా ఉందో అలాగే ఇక్కడ ఒక ఫ్యామిలీ 50 days ఉంటున్నాను కదా. సో వీళ్ళు కూడా నాకు ఒక ఫ్యామిలీయే, అన్న అక్క అలా ఒక రిలేషన్స్ ఉంది అందరితో. ఎలా ఉంటా సెట్ లో ఎలా ఉంటారు? ఆన్ స్క్రీన్ అంటే మాకు తెలుసు, ఎట్లా అందరం చూస్తూనే ఉంటాం, కానీ ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటుంది? ఇంకా చాలా బాగుంటుంది. అందుకే ఇప్పుడు విలన్స్ ఉంది కదా, విలన్స్ అంటే వీళ్ళు ఏమనుకుంటారు, ఓకే ఆఫ్ స్క్రీన్ లో కూడా వీళ్ళు ఫైటింగ్ ఏ ఉంటది, అలా ఉంటది ఇలా ఉంటది అని. సో మేమందరం బయటకు వెళ్ళేది, కలిసి రీల్స్ చేసేది, ఫన్ మూమెంట్స్ పెట్టుకుంటే అప్పుడు వీళ్ళు ఇలా థింగ్స్ చేస్తారు, కమెంట్స్ కూడా పెడతారు, వీళ్ళు ఇలాగే ఉండొచ్చు కదా సీరియల్ లో కూడా, బట్ సీరియల్ లో అలా ఉండలేము కదా, సీరియలే కదా. సో వీళ్ళకి కూడా ఎప్పుడు డౌటే, ఓ వీళ్ళు ఇంత క్లోజ్ గా ఉంటున్నారు రియల్ గా, అంత బాగా క్లోజ్. ఇప్పుడు లేడీస్ అంటే రియల్ గా కూడా కొంచెం అయ్యో లేడీస్ ఉన్న ప్లేస్ కొంచెం ప్రాబ్లమ్స్ అవుతుంది, ఈగోస్ ఉంటది కదా. ఏం లేదు, 3 years నుంచి ఇప్పుడు కొత్తగా వచ్చిన క్యారెక్టర్స్ అయినా అప్పటి నుంచి క్యారెక్టర్స్ అయినా అందరూ ఒక బాండింగ్ లో ఉన్నారు ఇక్కడ. అందుకే చెప్పాలంటే ఒక 3 years ఒక ప్రాజెక్ట్ రన్ చేయాలంటే అంత ఈజీ కాదు. సో అందరూ ఒకేలా థింక్ చేస్తున్నారు, ఒక బాండ్ మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి వీఆర్ స్టిల్ హియర్. సీరియల్లోనే కాదు, ఇన్ రియల్ లైఫ్ ఆల్సో వీఆర్ సక్సెస్ఫుల్. ఓకే, సూపర్. లైక్ మీ నాన్నగారికి ఆ సాంగ్స్ అంటే బాగా ఇష్టం అని చెప్పి మా అందరికి తెలుసు, సో చాలా ఇంట్రెస్ట్ లో మీరు చెప్పారు. కానీ ఆ థాట్స్ ఏమైనా మీకు వచ్చాయా, లైక్ ఆ కళలు మీకు ఏమైనా వచ్చాయా? నాన్నగారి చిన్నప్పుడు కొంచెం పాడేది సాంగ్స్ అన్ని, కొంచెం అలా పాడేది. నా డాడీ చాలా బాగా సింగ్ చేస్తారు, సో అప్పుడు కొంచెం సింగింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండేది. స్కూల్లో ఉన్నప్పుడు కొంచెం నేర్చుకున్నా అది సింగింగ్. కేరళ సాంగ్స్ ఏనా లేకపోతే తెలుగు సాంగ్స్ కూడా పాడతారా? తెలుగు సాంగ్స్ కూడా కొంచెం, ఇప్పుడు సాంగ్స్ వింటున్నాను కదా నేను, సో నాకు తెలుగు సాంగ్స్ అంటే కూడా చాలా ఇష్టం. నాకు తెలుసు మీరు చాలా బాగా పాడతారని చెప్పి కూడా. ఒకసారి మీకు మీరు ఇష్టపడే వ్యక్తుల కోసం, మా అందరి కోసం ఒక మంచి సాంగ్ పాడొచ్చు. అయ్యో తెలుగులో ఏం కాదు. ఇక్కడ లొకేషన్ లో మీరు షూట్ చేస్తున్నారు, నేను పాడేది ఇక్కడ ఎవరైనా వింటే ఇంకా అది ట్రోలింగ్ అయిపోతుంది, నన్ను దాంతోనే ట్రోల్ చేస్తారు ఇక్కడ. ఎందుకంటే మిమ్మల్ని చూస్తే మా తెలుగు అమ్మాయిని చూసినట్టు ఉంటది కాబట్టి ఆల్మోస్ట్ మీ తెలుగు సాంగ్స్ అని వింటారు అని చెప్పి మాకు తెలుసు. ఒక్కసారి మా వ్యూవర్స్ అందరూ ఇప్పుడు నేను పాడితే వీళ్ళందరూ ఇక్కడ ఆపేసి వెళ్ళిపోతారు, నేను లాస్ట్ లో పాడతా. వ్యూవర్స్ కోసం తప్పైనా కూడా నేను పాడతా. ఇప్పుడే పాడితే వీళ్ళు అయ్యో ఇది వినాలా లాస్ట్ దాకా అని ఆపేసి వెళ్ళిపోతారు, అందుకని లాస్ట్ లో పాడతా. ఓకే ఓకే. ఇక్కడ తెలుగుకి వచ్చిన తర్వాత ఎవరు ఫస్ట్ మీకు తెలుగు నేర్పించడం కానీ ఎవరు బాగా హెల్ప్ చేసేవాళ్ళు మీకు? నేను ఇది యాక్చువల్లీ ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్పాలి. ఫస్ట్ ఇండస్ట్రీ ఇక్కడ తెలుగులోకి వచ్చినప్పుడు నాకు అస్సలు తెలుగు రాదు కదా, నేను ఫుల్ ఇలా సైగలే, లేదంటే హిందీ ఇంగ్లీష్ లో మేనేజ్ చేసేది. అప్పుడు మన ప్రాంప్టర్ గారు ఫణీంద్ర భూపతి గారు అని ఒకరు ఉండేది, అతనికి తెలుగే తెలుసు, వేరే లాంగ్వేజ్ తెలుసు, బట్ కన్వే చేయాలి కదా ఆర్టిస్ట్ కి, అదన్నీ చెప్పాలి కదా. సో పాపం చాలా కష్టపడ్డారు నా కోసం. నేను నా అక్క క్యారెక్టర్ కూడా ఉండేది అప్పుడు, తను కూడా మలయాళీ. సో టెన్షన్ డబుల్ టెన్షన్, నాకు చెప్పాలి తనకు చెప్పాలి, ఇద్దరు మలయాళీస్ కదా. సో పాపం తను చాలా బాగా కష్టపడేది. ఇప్పుడు కూడా ఫణీతో నాకు కాంటాక్ట్ ఉంది, ఎందుకంటే ఉంది, సో ఉన్నాడనే చెప్పాలా, ఉన్నాడు, కరెక్టే కదా. మాకన్నా మీరు ఇంకా అద్భుతంగా మాట్లాడుతున్నారు తెలుగు. సో అతనితో ఇప్పుడు కూడా కాంటాక్ట్ ఉంది, ఎప్పుడప్పుడు కాల్ చేసి బాగున్నావా విందు, ఎలా ఉన్నావు అని ఇప్పుడు కూడా నాకు కాల్ చేస్తారు, మెసేజ్ చేస్తారు. అలాంటి తనే నాకు తెలుగు నేర్పించేది. బట్ ఆల్ ఆర్టిస్ట్ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు అప్పుడు నాకు, ఇలా చెయ్యి, ఇది ఈ డైలాగ్ మీనింగ్ అంటే ఇది, అప్పుడు నువ్వు ఇలా కొంచెం చెయ్యి, అలా కొంచెం చెయ్యి అని. నవీన్ అక్క అయినా, సంజయ్ సార్ అయినా, హీరో గారు ఏక్నాథ్ అయినా, అందరూ నాకు చాలా, నా డాడీ క్యారెక్టర్ సంజయ్ అస్రాని అని చెన్నై, చాలా బాగా సపోర్ట్ చేసేది. అందరికి క్రెడిట్స్ ఇవ్వాలి ఇప్పుడు ఇక్కడ ఉందంటే. మీ సీరియల్ మీరు చూసుకుంటారా మేడం? చూస్తానండి. చూస్తారా? అసలు ఎలా ఎగ్జైట్మెంట్ తో ఫీల్ అవుతూ ఉంటారు మీ యాక్టింగ్ మీరు చూసి? ఎందుకంటే సాడ్ ఉంటది, స్మైలీ ఉంటది, సో డిఫికల్టీ ఉంటది ఒక యాక్టింగ్ అంటే. సో మీరు చూసుకున్నప్పుడు ఎప్పుడైనా సాడ్ సీన్ చూస్తున్నప్పుడు మీ ఫీల్ ఏంటి?
అప్పుడప్పుడు చాలా మంచి సీన్స్ వచ్చేది కదా, అప్పుడు నేను ఇలా ఫిక్స్ అవుతా, ఓకే టెలికాస్టింగ్ వచ్చినప్పుడు చూడాలి నేను ఎలా పర్ఫామ్ చేసేది, అదన్నీ అబ్జర్వ్ చేయాలి, ఏదైనా తప్పుగా చేశానా, ఇంకా మంచిగా ఎక్కడైనా ఇంప్రూవ్ చేయాలా అని. ఎక్కువ నాకు ఏడ్చే సీన్సే ఉండదు ఫస్ట్, మధ్య మధ్యలో కూడా ఎక్కువ ఏడ్చే సీన్సే ఉండదు. ఇప్పుడిప్పుడు సీన్స్ కొంచెం హ్యాపీ సీన్స్ వస్తుంది. సో ఏడ్చే సీన్స్ యాక్చువల్లీ నాకు అది చాలా బాగా ఇష్టం. కొంచెం సెంటిమెంట్ సీన్స్ చేయడం నాకు చాలా బాగా. రియల్ గా ఏడుస్తారా? నేను గ్లిసరిన్ లేకుండా చేస్తా. గ్లిసరిన్ వాడదా? వాడను. అయ్యో, అయితే ఫుల్ ఎమోషనల్ అనుకుంటా. అదే నేను రియల్ లైఫ్ లో నేను ఎక్కువ ఏడను. ఇప్పుడు ఏం ప్రాబ్లం వచ్చినా నేను ఏడను, ఎందుకంటే ఎవరు చూడరు కదా, ఎవరికి చూపించాలి యాక్చువల్లీ, ఎవరి నుంచి ఓకే మా బాధపడకు అలా ఎవరు చెప్పరు కదా. సో అందుకని నాకు ఎవరి ముందు ఏడవడం నాకు ఇష్టం లేదు. సో ఏం చేస్తానంటే రియల్ లైఫ్ లో అలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చినా కూడా నేను ఏడను, అదన్నీ నేను సేవ్ చేసుకొని ఇలాంటి సీరియల్లో ఏడవాలి కదా అప్పుడు ఏడ్ చేస్తా. అప్పుడు ఏంటి ప్లస్ అంటే చూసిన వాళ్ళకి కూడా ఆర్టిఫిషియల్ గా ఫీల్ అవ్వదు, నేను కూడా గ్లిసరిన్ పెట్టిన ఐస్ అదన్నీ ఖరాబ్ చేసుకునే అవసరం లేదు, ఒక ఫీలింగ్ కూడా మంచిగా వస్తుంది, ఒక సాటిస్ఫాక్షన్ ఉండదు, ఓకే రియల్ ఫీలింగ్ వచ్చిందని. అందుకే బేబీ చూసిన ఆడియన్స్ కూడా చాలా బాగా కనెక్ట్ అవుతున్నారు నాతో అని అనుకుంటున్నా నేను. లైక్ అంటే మీరు రియల్ లైఫ్ ని చూసుకుంటే రియల్ లైఫ్ చూసుకుంటే ఎప్పుడైనా చేసేటప్పుడు ఏదైనా కంపారిజన్ ఈక్వల్ గా అనిపించిన సిచ్యువేషన్ లేదని ఉన్నాయా మీ లైఫ్ లో? యాక్చువల్లీ సింధు విందు అంటే చాలా డిఫరెన్స్, ఎంటైర్లీ ఆపోజిట్. సింధు విందు అంటే ఎక్కడ నాకు సేమ్ అనిపించేదే కాదు. సింధు ఎంటైర్లీ డిఫరెంట్ కదా, అందరి కోసం థింక్ చేసేది, మిగతా వాళ్ళు బాగుండాలని అనిపించేది, అలాగే కదా సింధు. బట్ రియల్ లైఫ్ లో సింధుగా ఉండడం కూడా కష్టం కదా. సో సింధు విందు అంటే డిఫరెన్స్ ఉంది. సింధు అంటే అందరి కోసం థింక్ చేసేది, ఫస్ట్ ప్రిఫరెన్స్ మిగతా వాళ్ళకి ఇచ్చేది, తర్వాత సింధు గురించి సింధు థింక్ చేసేది. నేను కొంచెం అలా కాదు, నేను నా కోసం కూడా థింక్ చేస్తాను. ఫస్ట్ నా కోసమే కదా థింక్ చేయాలి, ఎందుకంటే ఐ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ ఫస్ట్. నేను నా గురించి థింక్ చేసేది, అదొక డిఫరెన్స్. సెకండ్, సింధు చాలా మెచ్యూర్డ్ గా ఉండేది, నేను అంత మెచ్యూర్డ్ గా ఉందా లేదా నాకే డౌట్. కొన్ని ప్లేసెస్ లో ఐఎమ్ నాట్ దాట్ మెచ్యూర్డ్ గా థింక్ చేసేది, బట్ నా యాక్టివిటీస్ అన్ని అంత మెచ్యూర్డ్ గా ఉండదు. నేను చాలా హ్యాపీ జాలీ పర్సన్, ఎవ్రీ మూమెంట్ ఐల్ గో విత్ ద ఫ్లో, హ్యాపీగా ఉంటా నేను. ఓకే, సో చూస్తూ ఉంటే కూడా చాలా హ్యాపీగా ఉన్నది అనిపిస్తుంది, ఎప్పుడు ఫుల్ యాక్టివ్ గా ఉంటది కాబట్టి. సో స్ట్రగుల్స్ మీ లైఫ్ లో స్ట్రగుల్స్ ఫేస్ చేసిన రోజులు ఏమైనా గుర్తున్నాయా మేడం మీకు? స్ట్రగుల్స్ అంటే ఇప్పుడు మీరు ఫీల్డ్ కి వచ్చినప్పుడు కానీ పర్సనల్ గా కానీ ఉంటాయి కదా, కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి కదా. ఫీల్డ్ కు వచ్చినప్పుడు కొన్ని ఫేస్ చేశాను, ఎందుకంటే నా ఫ్యామిలీ నుంచి ఎవరు లేదు కదా, గాడ్ ఫాదర్స్ ఎవరు లేదు కదా. ఇప్పుడు చాలా మందికి అలా ఉంటారు, మేబీ డాడీ ప్రొడ్యూసర్ గా ఉంటారు, లేదంటే డైరెక్టర్ గా ఉంటారు, ఆర్టిస్ట్ ఉంటారు. సో నా ఫ్యామిలీ నుంచి అలా ఎవరు లేదు, ఒక్కరే నేనే ఇలా ట్రావెల్ చేసుకొని నేనే వచ్చాను. సో అప్పుడు ఒక యాజ్ ఎ గర్ల్ ఈ ఒక ప్లేస్ కి రావాలంటే ఒక కష్టం ఉండదు కదా, చాలా వీ హ్యావ్ టు ఫేస్ మెనీ థింగ్స్, వీ హ్యావ్ టు లిసన్ టు మెనీ థింగ్స్, అదన్నీ దాటుకొని రావాలి. సో అలాంటి కొన్ని ఫేస్ చేసేది, బట్ అప్పుడు కూడా నేను స్ట్రాంగ్ గా ఉన్నా, ఓకే ఇది కాదు, ఓకే ఇంకా మంచి రోజు వస్తుంది, అప్పుడు ఉంది, ఓకే ఇంకా వెళ్ళాలి, ఇంకా బాగా ట్రై చేయాలి, టాలెంట్ ఎక్కడైనా వర్కౌట్ అవుతుంది అని ఒక నమ్మకం ఉండేది నాకు, టాలెంట్ కి ఒక గుర్తించు ఉంటది అని. ఓకే, ఈ ఎంటైర్ ఈ జర్నీలో ఎందుకు నేను ఈ ఇండస్ట్రీకి వచ్చినా అని చెప్పి అనిపించిన రోజు ఉందా ఎప్పుడైనా? ఉంది. ఎప్పుడు అనిపించింది? యాక్చువల్లీ ఫస్ట్ నేను మూవీ చేద్దామని అనుకున్నా, ఫస్ట్ అందరికి మూవీయే కదా, సో మూవీస్ అంటే కొంచెం డిఫరెంట్ కదా. ఇప్పుడు నాకు అందలా అనిపించలేదు, కొంచెం ఇంకొక 8 years బ్యాక్ 9 years బ్యాక్ అప్పుడు అదే ఫస్ట్ నేను చెప్పినట్టు ఒక ప్లేస్ లో మంచివాడు ఉంటే అక్కడ చెడ్డవాడు కూడా ఉంటారు. సో అలాంటి కొన్ని పీపుల్స్ ఉన్నాడు కదా, అలాంటి వాళ్ళు కొంచెం మాటలు నాకు కొంచెం బాధ అనిపించేది. మూవీ అంటేనే ఇలా ఉండాలి, మూవీ అంటే ఇలా చేయాలి, అలా చేయాలి. అప్పుడు నాకు అనిపించేది, నాకు ఇదన్నీ అవసరమా? అలాంటివి కూడా మీరు ఫేస్ చేస్తారా? చేశాను, కమిట్మెంట్స్ లాంటివి అలాంటివి ఉంటాయి కదా, అలా అడుగుతారు కదా మూవీ నుంచి. అలా ఏంటో నాకు వచ్చిన వాళ్ళు చెడ్డ వాళ్ళో ఏమో తెలియదు కానీ నాకు అలాంటి క్వశ్చన్స్ అడిగారు. బట్ అప్పుడు ఓకే, నో అంటే నో కదా, అలాంటి ఇష్టం లేదంటే థ్యాంక్ యూ,
అని చెప్పి ఆపేసా. బట్ అప్పుడు అలా అనిపించేది, ఎందుకు నాకు ఇదన్నీ వినాల్సిన అవసరం ఏంటి, నేను ఈ ఫీల్డ్కి వచ్చినందుకే కదా ఇదన్నీ వినాలి, ఎందుకు నాకు ఇది అవసరం, ఆపేదామా, ఎందుకు వద్దు అని 1-2 టైమ్స్ అలా థాట్స్ వచ్చేది. తర్వాత ఓకే ఓకే ఇప్పుడు చెప్పినట్టు ఇదే కాదు కదా ఫైనల్, మంచివాడు కూడా ఉంటారు కదా, టాలెంట్ ని కూడా చూస్తే వాళ్ళు ఉన్నారు కదా, అక్కడ దాకా రీచ్ అయ్యేదాకా ట్రై చేయాలి, ఇంకా బాగా ట్రై చేయాలని నన్ను నేనే కొంచెం మోటివేట్ చేసుకొని ప్రజెంట్ ఇక్కడ దాకా వచ్చారంటారు. ఓకే,